హాయ్ పిల్లలు, ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్పబోతున్నాను. ఒక పట్టుదలగల పూజారి కథ. మరి విందామా? పదండి కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. అది ఒక పెద్ద నది ఒడ్డున చాలా అందంగా పచ్చగా ఉండేదనమాట. ఆ ఊళ్ళో జనాలు కూడా చాలా మంచివాళ్లు. ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ హాయిగా బతికేవాళ్లు. ఇక ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడిలో ఉండే పూజారిగారంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం, గౌరవం. అంతా బానే ఉంది. కాని ఒక ఏడాది ఏమైందంటే వర్షాలు మొదలయ్యాయి. అబ్బో, అవి మామూలు వర్షాలు కావు. ఆగకుండా కుండపోతగా కురుస్తూనే ఉన్నాయి. దాంతో నదిలో నీళ్లు పొంగిపోయి వరద ఊరిమీదకొచ్చేసింది. ఇంకేముంది, అందరూ భయపడిపోయి ఇల్లు వదిలేసి ఎత్తైన చోట్లకు పరుగెత్తడం మొదలుపెట్టారు. అలా ఊరంతా ఖాళీ అవుతోంది. కాని మన పూజారిగారు మాత్రం గుడిలోనే ఉండిపోయారు. నీళ్లు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. అప్పుడు ముగ్గురు వేరువేరు వాళ్లు ఆయనను కాపాడదామని ప్రయత్నించారు. కాని ఏం జరిగిందో చూద్దాం. ముందుగా నీళ్లు గుడిమెట్ల దాకా వచ్చేశాయి. అది చూసి ఒకాయన పరిగెత్తుకుంటూ పూజారిగారి దగ్గరకొచ్చి, అయ్యా పూజారిగారు, నీళ్లు వచ్చేస్తున్నాయి, దయచేసి మాతో వచ్చేయండి అని బ్రతిమాలాడు. కాని పూజారిగారు అస్సలు కంగారు పడలేదు. చాలా ప్రశాంతంగా, నా గురించా నువ్వు దిగులు పడేది? నన్ను ఆ దేవుడే కాపాడతాడు, నువ్వెళ్ళు అన్నారు. ఆయనకి దేవుడు మీద అంత నమ్మకం మరి. కొద్దిసేపటికే వరద ఇంకా పెరిగింది. నీళ్లు పూజారిగారి నడుములోతుకు వచ్చేశాయి. అప్పుడు ఒక గుర్రపు బండిలో కొంతమంది వెళ్తూ ఆయన్ని చూశారు. వెంటనే ఆగి, పూజారిగారు రండి, బండి ఎక్కండి త్వరగా అని గట్టిగా అరిచారు. అయినా సరే పూజారిగారి సమాధానం మారలేదు. మళ్ళీ అదే మాట, నన్ను దేవుడే కాపాడతాడు అని చెప్పి వాళ్లను కూడా పంపించేశారు. ఇక చూడండి, పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. గుడి దాదాపు సగం మునిగిపోయింది. నీళ్లు ఇప్పుడు పూజారిగారి మెడ వరకు వచ్చేసాయంటే నమ్మండి. సరిగ్గా అప్పుడే అటుగా ఒక పడవ వచ్చింది. వాళ్లు పూజారిగారిని చూసి, అయ్యా దయచేసి పడవలోకెక్కండి అని బ్రతిమాలారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా మన పూజారిగారు మాత్రం తన పట్టు విడవలేదు. మీరు వెళ్ళండి, నన్ను ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఆ పడవని కూడా తిప్పి పంపించేశారు. ఇక చూస్తే గుడి మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పూజారిగారు ఒక్కరే మిగిలిపోయారు. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని చలికి గజగజా వణుకుతూ ఎలాగోలా గుడి పైకి ఆ గోపురం మీదకెక్కి కూర్చున్నారు. ఇప్పుడాయనకు భయం వేసింది, నిరాశ వచ్చేసింది. ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవుడా, నా జీవితమంతా నిన్నే కదా పూజించాను, ఇప్పుడు నన్ను కాపాడటానికి ఎందుకు రాలేదు అని ఏడుస్తూ అడిగారు. అప్పుడు ఆకాశం నుంచి గంభీరంగా ఒక మాట వినిపించింది. ఓ మూర్ఖుడా, నేను నిన్ను కాపాడటానికి ఒక మనిషిని పంపాను, తర్వాత ఒక బండిని పంపాను, ఆ తర్వాత ఒక పడవను కూడా పంపాను. అన్నిసార్లు నేనే వస్తే నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావా అని అడిగింది ఆ వాణి. ఆ మాటలు వినగానే పూజారిగారికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు అయ్యింది. అయ్యో, దేవుడు పంపిన సహాయాన్ని నేనే నా మూర్ఖత్వంతో తిరస్కరించానా అని తన తప్పు తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. ఆయన అలా తన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఉండగానే దూరంగా ఇంకో పడవ కనిపించింది. వాళ్ళు, పూజారిగారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసి మీకోసమే వచ్చాం, రండి మాతో వచ్చేయండి అని పిలిచారు. ఈసారి పూజారిగారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన తప్పు తెలుసుకున్నారుగదా, వెంటనే ఆ పడవ ఎక్కేశారు. అలా తన ప్రాణాలను కాపాడుకున్నారు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో మనమేం నేర్చుకున్నాం? సహాయమనేది మనకు రకరకాల రూపాల్లో వస్తోంది. దాన్ని మనం గుర్తుపట్టాలి, అంతేకదా? సరే, ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.